హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. ఎప్పటికప్పుడు కొత్త కొత్త కథలతో కొత్త ఇంట్రిగ్యూయింగ్ సిరీస్లతో మనల్ని అలరించే G5 త్వరలో వికట కవి అనే మరో కొత్త సిరీస్తో మన ముందుకు రాబోతుంది. సో ఈ సిరీస్లో నటించిన క్యాస్ట్ అండ్ క్రూ మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో సార్. హాయ్ మేఘా. హాయ్ అండి, ఎలా ఉన్నారు? దత్తపుత్రుడు ఆఫ్ G5 అనుకోవచ్చు మిమ్మల్ని. ఎందుకంటే వాళ్ళు చేసే దాంట్లో ప్రతి దాంట్లో మీకు ఒక క్యారెక్టర్ ఇస్తున్నారు, మీరు వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ హిట్ కొట్టేస్తున్నారు ప్రతి దాంట్లో కూడా. అండ్ అంటే వాళ్ళకి మీకు ఇద్దరికీ కూడా బ్యాలెన్స్ అవుతుంది బాగా. లాస్ట్ టైం ఏంటంటే జీలో నేను ఇప్పటి వరకు ఇన్ని ప్రాజెక్ట్స్ చేశాను కదా, అనురాధ గారిని కలవలేదు, అది హైలైట్. అంటే అవ్వలేదు, కలుద్దాం అనుకున్నా. అంటే మీకు షెడ్యూల్ ఖాళీ ఉండాలి కదా, అలా జరుగుతూనే ఉన్నాయి. 10 years నుంచి కూడా ఎప్పుడు లైక్ ఫేస్ టు ఫేస్ ఎప్పుడు మాట్లాడలేదు అనమాట. ఓకే ఓకే, వర్క్ చేస్తా ఉన్నాను కానీ జీరో ఇట్స్ ఎవ్రీ టైమ్ ఇస్ మిస్సింగ్. అంటే మీరు మాట్లాడలేదు కానీ మీ వర్క్ మాట్లాడుతుంది రకంగా, అంతే కదా. యా, ఇప్పుడు మరి మేఘా ఆకాష్ అని పిలవాలా, లేకపోతే వేరే వేరే పేర్లతో ఏమన్నా పిలవాలా? మేఘా ఆకాష్ అనా? అదే మరి ఇంటి పేరు మారింది కదా, పెళ్ళయింది కొత్తగా. అది ఇప్పుడు అని ఐ డోంట్ థింక్ ద సేమ్. ఐ యామ్ మేఘా ఆకాష్. ఐ డోంట్ నో. అంటే ఆకాష్ అనేది ముందు నుంచి వస్తుంది కదా, మీ పేరు కాదు కదా, మీ ఫాదర్ది అటాచ్ చేసుకున్న ఇది కదా. ఇప్పుడు మరి కొత్తగా జీవితంలోకి ఇంకొకళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పేరు కూడా అటాచ్ చేసుకుంటాం కదా. ఆయన అడగలేదా? ఆయన అంత అడగలేదా? లేదు, అన్కండిషనల్ అనమాట అయితే యాక్చువల్గా. డెఫినెట్లీ. బట్ మేఘా ఆకాష్ ఇంత త్వరగా పెళ్లి చేసుకుంటుందని మేము అనుకోలేదు యాక్చువల్గా. లవ్ మ్యారేజ్ లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ ఏంటనేది కూడా తెలియలేదు మాకు. లవ్ మ్యారేజ్. సో ఇంత కామ్గా కంపోజ్డ్గా ఉండే మేఘా ఆకాష్ లాంటి ఒక వ్యక్తిని లవ్ చేసి ఓకే చెప్పించుకున్నాడంటే ఆయనకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి యాక్చువల్గా. లాంగ్ ప్రాసెస్ అయి ఉంటుంది యాక్చువల్గా. ఎందుకంటే ఆవిడ ఎంత కామ్గా కంపోజ్డ్గా ఉంటుందంటే నాకు ఒక 3 times ఏమి ఇంటర్వ్యూ చేసా. ఒకే ఒక్క ఇంటర్వ్యూలో మాత్రం కొంచెం మాట్లాడింది. ఆ ఇంటర్వ్యూ ఏంటి నేను మాట్లాడేస్తానంటే, అంటే మాట్లాడొద్దా నేను అలా ఫిక్స్ అయిపోయారా నా గురించి అని చెప్పి ఆవిడ చెప్తుంది యాక్చువల్లీ. బట్ అదే నేను చెప్పాను కదా, లైక్ నేను పర్సనల్ నా ఫ్రెండ్స్తో నా ఫ్యామిలీతో ఇంత కామ్ అండ్ క్వైట్ కాదు నేను. ఇట్స్ అది పబ్లిక్లో అలాగా ఐ థింక్ ఇట్ బికేమ్ లైక్ దట్. మిమ్మల్ని ఒకసారి బిగ్ బాస్ హౌస్కి పంపించాలి, మీ పర్సనాలిటీ ఏంటో తెలుసుకోవాలని ఉంది మాకు. మిస్టిక్గా ఉంటుంది అలా ఎలా కుదురుతుంది? అంటే బయట అంత కామ్గా కంపోజ్డ్గా ఉండి ఫ్యామిలీతో మాత్రం అల్లరి, అంటే వాట్ యు ఆర్ అనేది రియల్ సెల్ఫ్ చూపించుకోవడం అనేది ఎలా కుదురుతుంది అలా? అది ఎందుకంటే నేను చాలా రిజర్వ్డ్ పర్సన్. సో ఇట్స్ జస్ట్ నాట్ నా చాలా క్లోజ్ ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ అంతే. ఓన్లీ దే నో ద రియల్ మీ. లేదంటే ఐ డోంట్ రియాక్ట్ మచ్. అది చిన్నప్పటి నుంచి అలాగే. సో మిమ్మల్ని చూసే క్యారెక్టర్లు రాసుకుంటున్నారు అనమాట అయితే. బట్ వికట కవిలో క్యారెక్టర్ చూస్తే కొంచెం కాంట్రాస్ట్గా ఉన్నట్టుంది మీ దానికి. అంటే మీరు చెప్తున్న ఈ కామ్ అండ్ కంపోజ్డ్నెస్ ఉన్నా కూడా, కాకపోతే మీ రియల్ క్యారెక్టర్కి కొంచెం దూరంగా రాసినట్టున్నారు డైరెక్టర్ గారు కొంచెం. అలాగేనా? నాట్ ఎగ్జాక్ట్లీ. మీరు చూస్తే దాంట్లో కూడా అంటే ఉంటది కానీ కంపోజ్డ్ గానే ఉంటుంది లక్ష్మి అనే క్యారెక్టర్. ఎస్ ఉంటది కానీ, బట్ కాకపోతే ఏంటంటే ఈవిడ చెప్పినంత రిజర్వ్డ్ అయితే కాదు కదా. అంటే వేరే వాళ్ళ గురించి ఆలోచించడం కానీ, వేరే వాటి కోసం పరిగెత్తడం కానీ ఇదంతా ఉంటది కదా యాక్చువల్గా. దాంట్లో సెల్ఫ్లెస్ గా ఉంటది కొంచెం. తెలుసు నేను రియల్ లైఫ్ లో అలాగా కాదు అని తెలియదు కదా, అందుకే కదా. అది క్యారెక్టరిస్టిక్, అది బిహేవియర్ కాదు. సో ఇది నా బిహేవియర్, క్యారెక్టరిస్టిక్ ఇస్ డిఫరెంట్. తర్వాత ఇంకో ఇంటర్వ్యూ చేద్దాం మీ గురించి, ఇంటర్వ్యూ చేయాలి డెఫినెట్లీ. అయితే ప్రదీప్ గారు, అసలు అంటే వికట కవి అని టైటిల్ పెట్టగానే అంటే ఎలా ఉంటుందో జనరల్గా అనుకున్నాము. బట్ చూడంగానే నరేష్ అగస్త్య ఉండగానే మాకు అంటే ఒక ఇది ఉంటుంది, అంటే సిరీస్ బాగుంటుందని ఒక పేరు వచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు ఆయన చేసే సిరీస్లోనే హిట్ అయినాయి కాబట్టి. చూడంగానే ఆయన మాట్లాడే మాట తెలియగానే మాత్రం ఒక వెరైటీగా అనిపించింది. అంటే తెలంగాణ మాండలికంలో ఒక డిటెక్టివ్ మీరు ఎప్పుడు వినలేదు కూడా కదా, అసలు లేదు కదా. సో మరి నరేష్ అగస్త్యాన్ని పెట్టుకుని ఇలాంటి ప్రయోగం చేయాలని ఎందుకు అనిపించింది మీకు? ప్రయోగం అండి. అండ్ ఆయన కూడా అది ఒక ఛాలెంజ్గా తీసుకుని పదాలు దగ్గర అవునండి. ఇప్పుడు రైటర్ ఆయన తేజ, సో ఆయన రాసుకోవడం ఈజ్ ప్రాపర్ మహబూబ్ నగర్. నేను ఆంధ్ర, మాది రాజమండ్రి, ఆయన ఆంధ్ర. బట్ వి టుక్ దట్ కేర్ అండి. షూటింగ్ టైంలోనే డబ్బింగ్లో ఉండి, సో అది ఎక్కడ యాస ఎక్కడ ఇది అవ్వకుండా వెరీ న్యాచురల్గా వచ్చేలాగా వి టుక్ దట్ కేర్. ఓకే, అంటే ఇలాంటి ప్రయోగం చేయాలని ఎందుకు అనిపించింది అంటే, ఎందుకంటే బేసిక్గా ఏంటంటే ఇప్పుడున్న సిరీస్లన్నీ చూస్తుంటే ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ ఎక్కువ వస్తున్నాయి. అంటే ఇది ఏదో ఒక సస్పెన్స్ పెట్టుకుని దాని మీద వెళ్ళే సిరీస్లే వస్తున్నాయి. దీనికి కొత్తదనం ఎక్కడ వచ్చిందంటే, ఒక డిటెక్టివ్ ఉన్నా కూడా డిటెక్టివ్ అనేది ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే అతను తెలంగాణ మాట్లాడడం అనేది సెకండ్ హైలైట్ అవును కదా. సో ఇవి ఎలా టచ్ చేయాలనిపించింది, ఇలాంటి థాట్ ఎందుకు వచ్చిందంట యాక్చువల్లీ? అసలు ఇది అంటే కథ పిక్ చేసుకోవడం అలా చేసుకున్నాం. ఓకే ఓకే. సో అమరగిరి అనేది ఏదైతే ఉందో అది ప్రాపర్ తెలంగాణలో ఒక సంస్థానం. అంటే ఇప్పుడు గద్వాల్ సంస్థానం, ఇలా సంస్థానాలు ఉండేవి కదా అప్పట్లో. అట్లా అమరగిరి బ్యాక్ డ్రాప్ లో జరిగిన ఒక కథ జరిగితే ఏంటి అనే ఒక ఐడియా. ఓకే.
సో మరి మీకు చెప్పినప్పుడు ఎలా అనిపించింది ఈ థాట్? నేను తెలంగాణ అనేసరికి, లేదంటే కనుక ఇలాంటి ఒక డిటెక్టివ్, ఒక పీరియాడిక్ స్టోరీ అనేసరికి ఎలా అనిపించింది మీకు వినగానే? అది రివీల్ చేయొచ్చో లేదో కానీ వీళ్ళు ఫస్ట్ స్టోరీ నరేట్ చేసినప్పుడు నేను ఇంకో రోల్ చేస్తాను. దీంట్లోనేనా? ఓకే. మీరు గెస్ట్ చేయలేరు ఎందుకంటే మీరు 3 episodes చూసారు అన్నారు కదా. రాజుగారి రోల్ ఏమన్నా చేశారా? కాదు కదా, కాదు కదా, షిజు గారి రోల్ కాదు కదా. ఎపిసోడ్ ఎండింగ్ లో మీరు చూసారు కాబట్టి. అవును, దట్ ఇస్ ద బిగ్గెస్ట్ ట్విస్ట్ ఇన్ ద షో. ఎస్ ఎస్. ఆ రోల్ ఫస్ట్, ఆ రోల్ అంటే అదేంటి మేము హీరో అనుకుంటుంటే మీరు అదే లేదు ఇది చేస్తాను లేదు దానికి వేరే ఇంకోటి అనుకున్నాం, ఇంకో ఆయన అనుకున్నాం. ఓకే. యా. అయితే మరి మేఘా, మీరు అంటే సినిమాలు చేస్తున్నారు, పెద్ద పెద్ద సినిమాలే చేశారు. సో అంటే ఒక బ్రేక్ అనేది కూడా తీసుకోకుండా మీరు ఇమీడియట్గా కంటిన్యూ చేస్తున్నారు కదా, ఆఫ్టర్ మ్యారేజ్ అయినా కూడా పక్కన పెట్టేసి. అంటే మీరు అనుకున్నారా ముందు, లేదంటే కనుక ఇది ముందే సైన్ చేసిన ప్రాజెక్ట్? ఎలా జరిగింది ప్రాసెస్ ఏంటి? వాట్ ఈస్ ద ప్రాసెస్ దట్ యూ స్టెప్ ఇంటు ద ప్రాజెక్ట్? It was before only, but అలాగే it was before, so I didn't like break అయితే డెఫినెట్గా మ్యారేజ్ తర్వాత, బికాస్ I want to travel, we traveled a lot, సో దానికి I had a break and అంతే. బట్ ఈ ప్రాజెక్ట్ నాకు ముందే వచ్చింది అండ్ నాకు స్క్రిప్ట్ అండ్ జనరల్గా నాకు డిటెక్టివ్ బుక్ సిరీస్ అంటే చాలా ఇష్టం. సో ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఆఫ్ కోర్స్ ఈ పీరియడ్ లుక్ అంటే నాకు ఐ లైక్ ఇట్ అ లాట్. లైక్ ఇది ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ లుక్స్ టు హ్యావ్. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఎస్. అయితే నెక్స్ట్ దీనికి సిరీస్ సీక్వెల్ ఉంటుంది కదా, మళ్ళీ సీజన్ 2 ఉంటుంది కదా, దానికి డిటెక్టింగ్ చేసేయండి. ఎందుకంటే షీ వాంట్ టు లివ్ ఇన్ దట్ క్యారెక్టర్ అని చెప్తున్నారు కదా యాక్చువల్గా. యా. అయితే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ అవుతున్నారా ఫీల్డ్లో నుంచి, లేకపోతే ఫీల్డ్లోనే బయటకు వెళ్ళిపోతున్నారా? ఐ డోంట్ థింక్ నేను అలాగ డ్రాస్టిక్ డిసిషన్స్ ఎప్పుడు లేను. ఐ టోల్డ్ యూ ఫస్ట్ నుంచే ఐ ఆల్వేస్ గో విత్ ద ఫ్లో. నేను ఆబ్వియస్లీ ముందు నుంచి ఐఎమ్ వెరీ చూజీ అండ్ ఐ డూ వన్ ప్రాజెక్ట్ ఎట్ ఎ టైమ్. సో ఇప్పుడు ఐఎమ్ టేకింగ్ ఐ థింక్ ఐ టేక్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. సో ఇప్పుడు నాకు పెళ్ళి అయింది, ఐఎమ్ ఎంజాయింగ్ ద ఫేస్ ఆఫ్ ట్రావెలింగ్ అండ్ డెఫినెట్లీ అగైన్ ఫ్రమ్. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు మాట్లాడుకుంటాం కదా ముందే, అంటే చాలు సినిమాలు ఆపేసి ఇక్కడ నుంచి మన ఇలా అని కొంతమంది, అంటే బేసిక్గా హీరోలకి ప్రశ్న ఎప్పుడు రాదు, ఓన్లీ హీరోయిన్స్కే వస్తుంది. సో మరి అదే అంటే మీరు ముందు మాట్లాడుకున్నప్పుడు ఇంకా చాలు అనుకున్నారా, లేకపోతే సినిమాలు కంటిన్యూ చేస్తారా, వస్తే చేస్తూ ఉంటారా? లేకపోతే డెఫినెట్గా నాకు మంచి స్క్రిప్ట్స్ వస్తే I'll definitely do it, but అలాగే I'm not saying that I have to do it, I don't have to do it. నేను అలాగా ఒక డిసిషన్ తీయను. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్, వెన్, వేర్, హౌ, నా మైండ్ సెట్ అప్పుడు ఎలాగ ఉంది. ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ దట్. ఓకే. అంటే మీ ఆయన పేరేంటి, మీ హస్బెండ్? విష్ణు. ఆయన దగ్గర నుంచి ఏముండదా, అంటే నువ్వు ఏది కావాలంటే అది చేసుకో అనే అంటుంటుందా? డెఫినెట్గా హీ ఈజ్ ఆల్వేస్ సపోర్ట్ మీ. నాకు ఫిల్మ్స్ వచ్చిన ముందే ఐ నో విష్ణు, మన ఫ్యామిలీ ఫ్రెండ్స్, వాళ్ళ సిస్టర్ నా కాలేజ్ క్లాస్మేట్. సో more than 10 years of ఇది అనుకుంటా. I know their family for a long time. So ఇది ఏం న్యూ కాదు. he knows me before I became an actor. ఓకే. మరి కాకపోతే he is my soulmate అని ఎప్పుడు తెలిసింది మీకు, లేకపోతే ఆయనకి మీరు సోల్మేట్ అని ఎప్పుడు తెలిసింది? అది చాలా ఆర్గానిక్ అయింది. ఆర్గానిక్, ఇట్స్ ఏ ప్రాసెస్. ఎందుకంటే మేఘాకాశ్ విషయంలో ఏది కూడా అలా జరిగిపోదు, చాలా బ్రిలియంట్గా ఆలోచన చేసుకుంటారు. సో మీలో అయితే నాకు ఒక ఫ్యూచర్ లేడీ సూపర్ స్టార్ కనిపిస్తున్నారు ఫ్రమ్ తమిళ్. నయనతార గారి తర్వాత మళ్ళీ అది చాలా దే అండ్ ఆల్ దానికి ఐ థింక్ యూ నీడ్ టు పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్ ఇన్ టు వన్ థింగ్. అది నేను ఎప్పుడు ఐ డోంట్ లైక్, నాకు ఇది చాలా ఇంపార్టెంట్ నా వర్క్, బట్ ఐ వోంట్ సే నాకు వర్కే అంత అని. సో ఫర్ మీ బ్యాలెన్సింగ్ మై లైక్ ఫస్ట్ నుంచి కదా, వెన్ యూ కమ్ ఇన్ దే ఆల్ సే ఒక 4 ఫిల్మ్స్ సైన్ చేయండి, బట్ ఐ డిడెంట్. సో అది నాకు కరెక్ట్గా లేదని తెలియదు. ఐ డిడ్ వాట్ మేడ్ మీ హ్యాపీ. బట్ రిగ్రెట్ అయ్యారా ఎప్పుడన్నా? అంటే జనరల్గా ఇక్కడ అవకాశాలు రావడమే తక్కువ అందులో హీరోయిన్స్కి, ఎందుకంటే అందుకనే ఒక్కొక్కళ్ళు 2 సినిమాలు 3 సినిమాలు చేస్తారు కదా. మరి మీకు రావడమే తక్కువైనప్పుడు ఒక 4 సినిమాలు వచ్చినప్పుడు ఒక సినిమానే సైన్ చేసినప్పుడు ఎప్పుడైనా రిగ్రెట్ అయ్యారా దానికి? లేదు, ఐ హావ్ ఆల్వేస్ గాట్ మెనీ స్క్రిప్ట్స్ అండ్ ఐ చోస్ వాట్ ఐ వాంట్ టు డూ. అండ్ నాకు ఐ లైక్ స్పెండింగ్ టైమ్ విత్ మై సెల్ఫ్, స్పెండింగ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ, అడ్వెంచర్స్లో ట్రిప్స్, అదన్నీ చేయడం నాకు ఇష్టం. ఇన్ని చేస్తారా మీరు అసలు? నేను చాలా ప్రైవేట్, నా లైఫ్ అందరికి తెలియాలి అని, ఇప్పుడు కూడా అందరికి తెలియాలి, నో కంపల్సరీ. అదే మేఘా నేను అనేది కూడా, మాకు అందుకే మీరు చెప్తుంటే కొత్తగా ఉంది ఇవన్నీ కూడా, యాక్చువల్గా ఇంత జరుగుతుందా అని. డెఫినెట్గా ఐఎమ్ నాట్ జస్ట్ లైక్ అన్ని, ఈవెన్ హీస్ నాట్ జస్ట్ అన్ యాక్టర్, హీ హస్ సో మెనీ అదర్ sides to him. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అవునా, మాకు తెలియదు.
మాతో ఇంత మాట్లాడతాడు కానీ ఆ సైడ్స్ ఏమో మా తెలియదు. చెప్పండి మీకు. చాలా ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ స్టోరీస్ వినడం, హిస్ ట్రావెల్, హిస్ జస్ట్ జనరల్ గా చాలా. మీలో కూడా చాలా చాలా కళ్ళు ఉన్నాయి సార్. మాకు తెలిసింది బిజీ యాక్టర్ అనే. లేదు, ఐ లైక్ ఫోటోగ్రఫీ అండ్ బైకింగ్ నాకు చాలా ఇష్టం, ట్రావెలింగ్ చాలా ఇష్టం అనమాట. ఐ యూస్ టు ఎక్స్ప్లోర్. ఓకే, వెళ్ళిపోతుంటారా ఎటో కట్టు అనేం కాదులే కానీ టైం ఉన్న ఇప్పుడు అది స్టేటస్ చూసి మీరు తెలుసుకోవాలి ఈయన అక్కడ ఎక్కడ అక్కడ ఉన్నాడు ఉన్నాడు స్టోరీలు మీకు ఎప్పుడన్నా వికటగా ఓకే చేసిన తర్వాత షెడ్యూల్ వేసుకునే ముందు చూసుకునేవాళ్ళు ఇవన్నీ ఎక్కడ ఉన్నాడు నరేష్ ఎక్కడ అలా. నేను మారేడుమిల్లిలో షూట్ ఉంటే నేను బైక్ మీద ట్రావెల్ చేసి వెళ్ళిపోయాను షూట్. వెళ్ళిపోయారు. సో పట్టుకోవాలి జాగ్రత్తగా అయితే అండి. సేమ్ అజిత్ గారు కూడా అంతే అండి యాక్చువల్గా, అలాగే వెళ్ళిపోతుంటారండి. సో అయితే మీలో ఫ్యూచర్ సూపర్ స్టార్ చూడొచ్చు అనమాట మేము. సరే, అది మనకు తెలియదు. ఇందాక ఆవిడకి చెప్పినట్టు నయనతార అని మీకు కూడా చెప్పారు. సో మరి మీకు వికట కవి అనేది ఒక సిరీస్ అని చెప్పినప్పుడు, ఇలా ఒక తెలంగాణ బ్యాక్ డ్రాప్ అన్నప్పుడు అంటే మీకు ఏమనిపించింది అసలు? ఫస్ట్ థాట్ వాట్ కమ్స్ టు యువర్ మైండ్ అంటే ఏం చెప్తారు? నాకు ఫస్ట్ వెబ్ సిరీస్ చేయడం అని నాకు చాలా ఒక ఇది ఫస్ట్ నుంచి నేను చెప్తాను, ఐ వాంట్ టు గెట్ ఇన్ టు వెబ్, ఐ వాంట్ టు గెట్ ఇన్ టు వెబ్. ఎందుకంటే చాలా డిఫరెంట్ కాంటెంట్ వస్తుంది ఇప్పుడు, యూనో. అంటే వెబ్ లో సినిమా కంటే కూడా ద క్యారెక్టరైజేషన్ ఆర్ట్స్ చాలా బాగుంటాయి. ఎందుకంటే యూ హావ్ హ్యూజ్, కొంచెం ఎక్కువ లెంత్ ఉంటుంది కదా సిరీస్. ఎక్కువ లెంత్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం చెప్పాలనుకున్న పాయింట్ డీటెయిల్డ్ గా చెప్పడానికి, డెప్త్ తో చెప్పడానికి ఉంటుంది. ట్రిమ్ చేసే ఎక్కలే ఏ క్యారెక్టర్ ని. సో ఇట్ వాస్ అది నాకు ఒక ఇంట్రెస్ట్. అండ్ ఆఫ్ కోర్స్ ఈ స్టోరీ నాకు నచ్చింది, బట్ డైలాగ్స్ నాకు కొంచెం కష్టంగా ఉండింది. సో అది ప్రాక్టీస్ వర్డ్స్, ఎందుకంటే ఐ లైక్ టు సే ద వర్డ్ అండ్ కొన్ని వర్డ్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదా. సో డైలెక్ట్ కూడా తెలంగాణ దట్స్ న్యూ టు హర్, బట్ దట్స్ ఓకే అండి. ఎక్కువ టెక్స్ కూడా పట్ల బట్ ఆవిడ సొంతంగా ఫీల్ అవుద్దేమో కానీ తమిళ కాదని, బట్ మనం తెలుగు హీరోయిన్ అనే ఫీల్ అవుతాం, ఎందుకంటే ఆవిడ చేసిన సినిమాలన్నీ ఇక్కడ కాబట్టి. అలాగా కాదు, మై డాడ్స్ తెలుగు, మై మమ్స్ మలయాళీ, బట్ ఐఎమ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ చెన్నై. అలాగే సో ఐ డోంట్ ఫీల్ ఐఎమ్ సౌత్ కవర్ చేశారు. సో బట్ ఇది స్టిల్ నాకు కొంచెం డిఫరెంట్ ఆ డైలెక్ట్ అండ్ వర్డ్స్ అని. అదే అంట, మొత్తం సౌత్ ఇండియన్ అంతా కవర్ చేశారు. సౌత్ ఇండియన్ హీరోయిన్, పాన్ ఇండియా కొంచెం టైం ఉన్నట్టుంది సార్. అయితే యాక్చువల్గా ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా అంటే ఇక్కడ ఏది కూడా క్యారెక్టర్ ఆర్క్లన్నీ కూడా కంప్లీట్గా ఫుల్ఫిల్ అయితేనే ఒక ఇది అనేది చివరికి వచ్చేసరికి మనల్ని ఆకట్టుకుంటుంది. సినిమా లాగా ఎక్కడెక్కడ ట్రిమ్ చేయడానికి ఉండదు. ప్రతి మీరు ఏ క్యారెక్టర్నైనా కూడా పూర్తిగా ఫుల్ఫిల్మెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కదా. మరి ఈ వికట కవి కోసం ఇన్ని క్యారెక్టర్లు, చాలా ఎక్కువ క్యారెక్టర్, నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఎక్కువ క్యారెక్టర్లతో వచ్చిన ఇదంటే ఫిల్మ్ అంటే కనుక ఇదే. మరి సో ఎలా దీన్ని ఇంత ఫుల్ ఆఫ్ చేయాలన్నప్పుడు మీకు జీ తెలుగు నుంచి సపోర్ట్ ఎలా దొరికింది, లేకపోతే ఎలా మీ ప్రొడ్యూసర్స్ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ దొరికింది ఫస్ట్? ఇది మీరు అన్నట్టుగా కథలోనే చాలా క్యారెక్టర్స్, ఆ వరల్డ్ బిల్డింగ్ ఎక్కువ అండి. అవును. సో జీ5కి ఇప్పటివరకు ఐ థింక్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఫర్ దెమ్ ఆన్ ద టేబుల్ టిల్ నౌ. సో అది ప్రొడక్షన్ సైడ్కి వచ్చినప్పుడు ప్రొడ్యూసర్ గారు కూడా హ్యాస్ డన్ బిగ్ ఫిల్మ్స్ ఇన్ ద పాస్ట్. ఇప్పుడు కూడా 2 ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి. ఆయన వెబ్ స్పేస్కి రామ్ గారు దిస్ ద ఫస్ట్ టైం హీస్ కమింగ్. సో ఎక్కడ దీన్ని కూడా ఎక్కడ వాటికి తగ్గకుండా, సో ప్రొడక్షన్ సైడ్ నుంచి దట్ సపోర్ట్ వాజ్ దేర్. సో ఎగ్జిక్యూటెడ్ ఇన్ ద లార్జర్ స్పాన్ ఓన్లీ. అట్ ద సేమ్ టైం మనకుండే లిమిటేషన్స్ వెబ్ సిరీస్కి ఎలా ఉండాలి అనే దాంట్లో చేసుకున్నాం. అయితే నరేష్, అంటే మీరు ప్రతిదీ వెబ్ సిరీస్లు చేస్తున్నారు, వెబ్ సిరీస్లతో సూపర్ హిట్లు అందుకుంటున్నారు. బట్ కాకపోతే ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ సినిమా చేయాలనేది ఎక్కువగా తపన ఉంటుంది. బేసిక్గా ఆర్టిస్ట్ ఏదైనా ఓకే కానీ, బట్ మెయిన్ స్ట్రీమ్ సినిమా అనేది ఒక తపన ఉంటుంది కదా. సో మరి మీకు ఎప్పుడు అటు వెళ్ళాలని అనిపించలేదా, లేకపోతే వెబ్ సిరీస్లోనే ఉండిపోతున్నామేమో, మనం ఇవే కంటిన్యూ అవుతాయా అనే ఒక భయం ఎప్పుడు లేదు? అట్లా ఏం అనిపించలేదు. బట్ నేనేం ట్రై చేస్తున్నాను అంటే ఆడియన్స్కి దగ్గర అవుదాం కొంచెం. ఫస్ట్ అయితే నా కెరీర్ని బిల్డ్ చేసుకుందాం, ఆడియన్స్కి దగ్గర అవుదాం, వచ్చిన ప్రాజెక్ట్స్లో మనకు నచ్చిన ప్రాజెక్ట్స్లో మన బెస్ట్ ఇద్దాం. సో టు అప్రోచ్ ఆడియన్స్కి దగ్గరగా వెళ్దామని. సినిమా ఎప్పటికైనా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అల్టిమేట్ గోల్ ఇస్ ఫిలిం ఫర్ అస్, ఎవరికైనా కానీ ఇండస్ట్రీలో, యాక్టర్స్కి. ఎగ్జాక్ట్లీ. బట్ అవి కూడా పడుతున్నాయి త్వరలోనే. అదే నేను అనేది, ఎందుకంటే ఇప్పుడు మనకి ఎక్కడైనా హిట్ రావడం అనేది ఒక రకమైన ఇదైతే, ఫెయిల్యూర్ రావడం ఒక రకమైన ఇదైతే, హిట్ రావడం కూడా ఒక రకమైన ఇదే. ఎందుకంటే ఇప్పుడు మనకు సినిమాలో ఏదైనా పోలీస్ క్యారెక్టర్ బాగా పండింది అనుకోండి, ఇంకా పోలీస్ ఇంకా పోలీస్ డ్రెస్ గుట్టించేసుకోవాల్సింది. ఇప్పుడు అలాగే ఇప్పుడు మీరేంటంటే ఇప్పుడు దీంట్లో హిట్ కొడుతున్నారు కాబట్టి ఇంకా వెబ్ సిరీస్లే చేస్తాడేమో అనే ఒక ఇది కూడా ఉంటుంది కదా మేకర్స్. టెక్నికల్లీ నేను వెబ్ సిరీస్ కంటే ఫిలిమ్సే ఎక్కువ టెక్నికల్లీ చేశాను. మేబీ అంత హ్యూజ్ అప్లాస్ రాలేకపోవచ్చు, బట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఈసారి వస్తుందేమో అనుకుంటున్నాను.
టేక్ కేర్ చేస్తున్నాను నేను స్క్రిప్ట్స్ మీద కొంచెం కూర్చొని. అంటే ఇక్కడ మీరు మెయిన్ లీడ్ కింద ఉంటారు, అక్కడికి వెళ్ళేసరికి మెయిన్ లీడ్ ఉండకపోవచ్చు కదా, మరి అది కూడా చూసుకుంటారా? అంటే అలా ఏం లేదు, నాకు కెరీర్ లో రెండు ఉన్నాయి అనమాట, 2 థింగ్స్. ఏ ప్రాజెక్ట్ చేసినా సిరీస్ అవనివ్వండి, సినిమా అవనివ్వండి, నాకు 2 థింగ్స్ ఉన్నాయి నా లైఫ్లో. ఒకటి ప్రాజెక్ట్లో ఐదర్ నేను ప్రాబ్లమ్ అన్న క్రియేట్ చేయాలి, ప్రాబ్లమ్ అన్న సాల్వ్ చేయాలి. మీరు ఏ సినిమా చూసుకున్నాను అనేది ఐదర్ నేను ప్రాబ్లమ్ అన్న క్రియేట్ చేస్తాను, ప్రాబ్లమ్ అన్న సాల్వ్ చేస్తాను. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే పీపుల్కి గుర్తుండిపోయేది ఆ 2 క్యారెక్టర్స్ అనమాట, అంటే ఎక్కువ డెప్త్లో. సో మీరు ఏది చూసినా కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటే ఉంటుంది, ఏ ప్రాజెక్ట్ చూసినా కానీ. మరి రియల్ లైఫ్లో ఏంటి, ఆయన ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తారా, సాల్వ్ చేస్తారా? ఏం చేయను, ఆవిడ చెప్పాలి ఆ మాట. మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. నేనేం ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు, పాపం తనకెట్లేదు అంటే తెలుస్తుంది కదా, సెట్స్ లో అన్న అట్లీస్ట్ అర్థం అవుతుంది కదా, అనాయింగ్ గా ఉంటుందా, సెట్స్ లో అసలు వేరే ముచ్చట్లు కూడా ఉండవు నాకు. బోరింగ్ పర్సనా అంటే అంతే బోరింగ్. Actually not very boring. Stories are interesting. Travel stories అదన్నీ. ఓకే, మీకు ట్రావెల్ అంటే ఇష్టం, మీకు ట్రావెల్ అంటే ఇష్టం కాబట్టి మీ ఎదురు కలిసి ఆ ముచ్చట్లు పెట్టుకుంటారు అనమాట. యాక్చువల్గా దాంట్లో వెళ్ళిపోతుంటది. మరి అయితే ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ నరేష్ అగత్య, ఇప్పుడు ఇంత ముందు చెప్పుకున్నట్టుగా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద హీరో షిజు గారు లాంటి వాళ్ళు, రఘు కుచి ఇలాంటి వాళ్ళందరితో చేశారు కదా. సో వాట్స్ ద ఎక్స్పీరియన్స్ విత్ దెమ్, అంటే ఎలా అనిపించింది మీకు? ఏమనుకుంటున్నారు మైండ్ వాయిస్ లో? అంటే ఏం చెప్పాలి ఇప్పుడు, జనరల్ గా ఇట్ వాస్ అ లాట్ ఆఫ్ ఫన్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. వన్ థింగ్ నాకైతే పర్సనల్లీ వన్ థింగ్ ఐ బిలీవ్, ఇప్పుడు సిజు గారు ఉన్నారు, దేవి మూవీ చూసారు. దేవి మనకు చిన్నప్పుడు ఇట్స్ వన్ ఆఫ్ ద ఫేవరెట్స్ ఫిలిం మనందరికీ కూడా. ఇట్స్ నో అన్డౌటెడ్లీ 100 మంది ఉంటే 99 మెంబర్స్కి నచ్చిన సినిమా. సో నాకు తెలియదు ఆయన అసలు, ఆయన యాక్చువల్గా గెటప్ వేసుకుని వచ్చిన తర్వాత ఆన్ సెట్స్ ఆయన తెలియదు. సో ఇట్లా వచ్చారు, లైక్ కొచ్చి నుంచి వచ్చారు యాక్టర్ అంటే ఎవరు, ఓకే నాకు తెలియదు. దాని తర్వాత నేను గుర్తుపట్టలేకపోతున్నా అంటే ఆ గెటప్లో. దాని తర్వాత ప్రదీప్ చెప్పాడు ఒకరోజు, అంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ అంటే అలాంటి వాళ్ళతో యాక్ట్ చేయడం ఎందుకు హ్యాపీ అంటే, చిన్నప్పుడు మనం ఎప్పుడో తెలియకుండా వాళ్ళని ప్రైజ్ చేసాం. నౌ వీ కేమ్ హియర్ సో ఫార్, అది మనకు తెలియని కూడా తెలియదు చిన్నప్పుడు, వీఆర్ కమింగ్ అండ్ వీళ్ళతో యాక్ట్ చేస్తున్నట్టు. అంటే ఇట్ విల్ బి అ వెరీ ఎక్సైట్మెంట్. ఇట్స్ అ ప్లెజర్ వర్కింగ్, ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది. అయితే ఇప్పుడు మీరు చూస్ చేసుకునే క్యారెక్టర్స్ అన్ని కూడా ఇంతకు ముందు అన్నారు కదా, అంటే ఒక తర్వాత ఒకటి అని చెప్పేసి, అంటే మీరు చూస్ చేసుకునే క్యారెక్టర్స్ ఓన్లీ మీరే ఉంటుందా, లేదంటే ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకుని చూస్ చేసుకుంటారా, లేకపోతే ఎలా ఉంటుంది? అంటే ఇప్పటివరకు మీరు చేసిన కూడా ఎక్కువగా పక్కింటి అమ్మాయి లేకపోతే క్యూట్ గర్ల్ ఇలాంటి కైండ్ ఆఫ్ ఉంటుంది అని ఓవర్ బోర్డ్ ఎక్కడ అనిపించలేదు ఎప్పుడు, అంటే ఈవెన్ స్కిన్ షో పరంగా కానీ వేరే ఏ విధంగా కూడా? ఐ థింక్ అది జస్ట్ నా కంఫర్ట్, అది ఏం పెద్ద ఇట్స్ నాట్ ఎనీథింగ్, జస్ట్ వాట్ ఎవర్ ఐఎమ్. ఎందుకంటే స్క్రీన్లో ఇట్ హ్యాస్ టు లుక్ రియలిస్టిక్, కన్విన్సింగ్గా ఉండాలి కదా. సో ఐ ఓన్లీ డూ థింగ్స్ దట్ నాకు ఓకే ఇది చేస్తే ఇట్స్ బిలీవబుల్, అది ఉండాలి. ఐ నీడ్ టు బిలీవ్ ఇన్ ఇట్, దెన్ ఓన్లీ ఐ కెన్ అట్లీస్ట్ ఇట్ లుక్ రియల్ ఆన్ స్క్రీన్. అందుకే అలాగే. అంటే మిగతా అన్ని కూడా ఏంటంటే, ఇప్పుడు పుస్తకాలు పట్టుకుని కాలేజీకి వెళ్ళడం ఎక్కువ ఇలాంటి ఈ కైండ్ ఆఫ్ ఇల్లే కనిపిస్తుంటాయి. ఫస్ట్ సినిమా లైవ్లో మాత్రం కాస్త స్కిన్ షో అది కూడా ఉంటుంది కదా. సో అంటే బేసిక్గా ఏంటంటే ఎక్కువ కాలం కొంచెం గ్లామరస్గా కూడా కనిపించాలి అనేది ఒకటి ఉంటుంది కదా హీరోయిన్స్కి. సో మరి మీకు అంటే ఫ్యామిలీ నుంచి ఆలోచించారు, దృష్టిలో పెట్టుకుంటారు అది కూడా. అంటే నేను చూసేటప్పుడు మా అమ్మ నాన్నలతో కలిసి చూడాలి అలాంటివి ఉంటాయి కొంతమందికి. ఈ హీరోయిన్స్ అనేసరికి బ్యాగేజెస్ కొన్ని పెట్టుకుంటాం తెలియకుండా మైండ్లో. మీకు అలాంటి బ్యాగేజ్ ఏమైనా ఉంటుందా, లేదంటే జస్ట్ ఇది నా కంఫర్ట్ అంటే చేసేస్తాను? అది జస్ట్ నా కంఫర్ట్, అందుకే నేను చేస్తాను. ఇట్స్ నాట్ మోర్ దెన్ దట్. అంటే మీ స్టోరీ సెలక్షన్లో కూడా ఎవరి ఇది ఉండదు? లేదు, నాకు ఏమైనా డౌట్స్ ఉంటే సపోజ్ ఈ క్యారెక్టర్ నాకు సూట్ అవుతుందా లేదా అని ఐ టేక్ ఒపీనియన్స్. నేను స్టోరీ ఒక 1 లైన్ చెప్పి సంథింగ్ లైక్ దట్, ఐ బి లైక్ ఓకే ఇది నాకు సూట్ అవుతుందా లేదా అని, అంతే. బట్ నోబడీ ఇన్ఫ్లుయెన్సెస్ మీ. ఎస్. అయితే గౌతమ్ వాసుదేవ మేనన్ గారు లాంటి వాళ్ళతో వర్క్ చేశారు మీరు. తర్వాత మన హను రాఘవపూడి గారు లాంటి వాళ్ళతో వర్క్ చేశారు. వాళ్ళందరితో వర్క్ చేసి ఇప్పుడు ఈ డైరెక్టర్తో వర్క్ చేశారు కదా. సో ఈయన చూస్తున్నప్పుడు వాళ్ళల్లో ఎవరి క్వాలిటీస్ రిఫ్లెక్ట్ అయినాయి ఎక్కువ? ఈయన సపరేట్ స్టైల్ లేకపోతే? అవును, సెపరేట్ స్టైలే. నాకు ఏం నచ్చింది అంటే హీఈస్ వెరీ క్లియర్. యాక్చువల్లీ మనం ఫస్ట్ ఒక యాడ్ చేసాం, సో దాంట్లోనే ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఐ రియలీ లైక్, నాకు ఆల్రెడీ ఐ న్యూ కంఫర్టబుల్గా ఉంటుంది, ఎందుకంటే హీ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ వెరీ నైస్లీ. యాడ్ ఈవెన్ దో యాడ్ షూట్ ఒకరోజే నాకు వీ గాట్ అలాంగ్ వెల్. ఓకే. సో డెఫినెట్ ఆ కంఫర్ట్ కావాలి డైరెక్టర్తో. సో he'll bring out the best in you. Okay. So I'm a great fan of her. ఆ సాంగ్ నేను ఒక 100 times చూసాను. మరువాత పేసాదే తమిళ్. ఇప్పుడు చెప్తాను, సారీ ఐఎమ్ డిస్టర్బింగ్. మీరంటే క్రష్ లేని వాళ్ళు ఏ అబ్బాయి కూడా లేరు మా సర్కిల్.
That's true. That's ఇప్పుడే చెప్పారా మీకు 100% అక్కడ true. సెట్స్ లో కూడా చెప్పారా? ఇది న్యూ అంటే like నేను అట్లా ఎందుకంటే టైం వచ్చింది కాబట్టి చెప్పాను మామూలుగా అనిపించింది. ఎవ్రీ వన్ హ్యాస్ ఎ క్రష్ ఆన్ యూ, Yes. ఎవ్రీ వన్ లైక్స్ యూ, ఆమె ఎవ్రీ వన్, నాట్ ఇల్లు అని కాదు. అంటే మీరు ఇందాక అన్నారు కదా స్కిల్ షో అనివ్వండి, ఆ గ్లామరస్ రోల్స్. పర్సనలీ ఆయన అన్నట్టు దెర్ ఆర్ మెనీ బాయ్స్, మెనీ దే ఆర్ ఫ్యాన్ ఆఫ్ మేఘా బికాస్ ఆఫ్ అవర్ ఎలిగెన్స్. తను ఎలా న్యాచురల్గా ఆన్ స్క్రీన్ ఉంటుందో, దట్స్ వై వీఆర్ ఫ్యాన్స్. సో నేను ఒక మ్యూజికల్ లవ్ స్టోరీ చేస్తున్నాను. ఇట్స్ తమిళ్ అండ్ తెలుగు బైలింగ్వల్ అనమాట. ద హీరోయిన్ లైక్స్ యూ అలాట్. రాబియా హర్ నేమ్ ఇస్. తన సెట్స్ లో ఇప్పటికి 2-3 times చెప్పింది షీ సో క్యూట్, సో క్యూట్ అని. చూసారా ఎలాంటి మంచి మంచి విషయాలు తెలుస్తున్నాయో. సో మీకు అంటే అబ్బాయిలే కదా అమ్మాయిలు కూడా ఉన్నారు. టాపిక్ మాకు ఎట్లా వచ్చిందంటే బేసిక్ గా నెక్స్ట్ ఏంటి అంటే వికట కవి నేను మేఘా ఆకాశ, లైక్ షీస్ లైక్ ఐ లైక్ హర్ నో మ్యాటర్ వాట్, లైక్ షీస్ ప్రైసింగ్ యూ. I love it when girls, చెప్తే it's very nice. అబ్బాయిలు కూడా కన్సిడర్ చేయండి మేడం. ఓన్లీ గర్ల్స్ చెప్తేనే ఐఎమ్ వెయిటింగ్ అంటే అబ్బాయిలు కూడా కన్సిడర్ చేయండి. ఎందుకంటే మీ ఇద్దరు ఇప్పుడు చూసారు కదా మేఘాని, ఆమె ఫస్ట్ లై సినిమాకి వచ్చినప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ డన్ బై మీ ఓన్లీ. Long back. ఎట్ దట్ టైం లై సినిమాకి వచ్చినప్పుడు అనమాట ఫస్ట్ ఇంటర్వ్యూ. అప్పుడు వాళ్ళ అమ్మగారు కూడా ఉండేవాళ్ళు వెనక. మళ్ళీ ఈవిడ కూడా చెబ్బిగా ముద్దుగా మాట్లాడేది, తెలుగు మాట్లాడడానికి try క్రష్ చేసేది. ఉన్నట్టుంది అందుకే అందరికీ గుర్తు. ఉంటుంది. ఇప్పుడు కాదు, ఇప్పుడు మీరేమన్నారు, ఇప్పుడు మీరేమన్నారు, ఇంతకు ముందు ఏమన్నారు? మీకు కూడా క్రష్ ఇప్పుడు ఇంతకు ముందే మా సర్కిల్ లో నుంచి అది చెప్పారు అందరికీ కదా. క్రష్ ఉంటుంది ఉన్నప్పుడు, అబ్బాయిలు అందరికీ క్రష్ ఉంటుంది ఉన్నప్పుడు నేను కూడా అవన్నీ ఉంటుంది ఆటోమేటిక్ ఆబ్వియస్గా. సో అందుకని చెప్పి అందమైన ఇట్స్ హౌ మెనీ ఇయర్స్ బ్యాక్ అది లై 10 years అయిందా? 10 years 2017 I think. 2017 8 4, years 5, 6, 7, 7-8 years బ్యాక్ గుర్తుందంటే ఆటోమేటిక్ ఆబ్వియస్గా ఉన్నట్టే కదా సంథింగ్. సో మనకి మొత్తానికి మనకు ఎంతమంది క్రష్ ఉన్నా కూడా అక్కడ విష్ణు ఉన్నాడు. ఇంకెలాంటివి చెప్తే ఆయన ఫీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, హర్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో బట్ కాకపోతే ఏంటంటే ఆయన భార్యను పొగుడుతున్నాం కాబట్టి మనం ఇంతగా మధ్యలో కూర్చోబెట్టి చెప్పండి, వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా కన్వే చేయండి. నాకు అబ్బాయిలే కదా అమ్మాయిలు కూడా క్రష్ ఉన్నారు నా మీద ఉన్న వాళ్ళు, ఇది కొత్తగా తెలిసింది విషయం అని చెప్పండి యాక్చువల్గా. సో మొత్తానికి అంటే మీ టీంలో ఉన్న ఈ పాజిటివిటీ నాకు నచ్చింది. అంటే ప్రతిసారి సిరీస్ గురించి మాట్లాడుకుంటుంటాం, సిరీస్లో ఎన్ని విషయాలు ఉన్నాయని మనకు ట్రైలర్లో టేజర్స్ అన్నీ తెలుస్తూనే ఉంటాయి, ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్ల ద్వారా తింటూ ఉంటాం. కానీ బట్ కాకపోతే ఏంటంటే ఇన్నర్ సోల్ ఆఫ్ ఫీల్ ఒక సిరీస్ కానీ సినిమా కానీ అనేది ఏంటంటే ఎంత మీరు వర్క్ పుట్టింగ్ చేశారన్న దాని మీదే డిఫైన్ అయి ఉంటుంది. సో 3 episodes చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఇప్పటి నుంచి G5కి చాలా హిట్లు వచ్చినాయి, నరేష్ అగస్త్య తరపున కూడా చాలా హిట్లు ఉన్నాయి. సో ఈ సిరీస్ కూడా ఖచ్చితంగా ఆ సూపర్ హిట్స్ సరసన నిలవాలని నిలుస్తుందని మనస్ఫూర్తి కోరుకుంటాండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. ఇంకొకసారి మేఘా ఆకాషి విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. Thank you. ఫస్ట్ టైం కలిసాం కాబట్టి ఆఫ్టర్ మ్యారేజ్. యా